ఢిల్లీని వాయు కాలుష్యం ఊపిరాడడం లేదు. గాలి నాణ్యత గత 7 రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఇవాళ ఉదయం ఆనంద్ విహార్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI 500గా నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రజలు మాస్కులను, ఎయిర్ ప్యూరిఫైర్లను ఉపయోగిస్తున్నారు. ఢిల్లీలో విపరీతమైన పొగమంచు కారణంగా వరుసగా రెండో రోజు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. తీవ్రమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ లేక ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయ్యాయి. కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ గ్రాప్ 4 కింద ఆంక్షలను తక్షణమే విధించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతుల వారికి తరగతులను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు తరగతులను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాత్రం పాఠశాలకు హాజరవుతున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి దిగజారుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలు సైతం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం నవంబర్ 23 వరకు, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నవంబర్ 22 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. ఢిల్లీ వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ ను పోస్ట్ చేసిన థరూర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని శశి థరూర్ ఆరోపించారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగాలా అని ప్రశ్నించారు.